వేళ వాస్తవంగా నాలాంటి వ్యక్తికి ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఉద్యోగాలు నా రాష్ట్రంలో చేసుకుంటే నా బిడ్డలు వారానికి 2 రోజులు నా ఇంటి దగ్గర ఉంటారు. అదే పై రాష్ట్రాలు పోయి చేసుకుంటే సంవత్సరానికి 2 రోజులు ఉంటారు. నేనేం కోరుకుంటాను? వారానికి 2 రోజులు నా పిల్లలు నా ఇంటికాడ ఉండాలని కోరుకుంటానా, సంవత్సరానికి 2 రోజులు ఉంటే సరిపోద్దని కోరుకుంటానా? ఏదేమైనా అభివృద్ధిని పక్కదారి పెట్టేసి అభివృద్ధి అంటే ఇప్పుడు గ్రీన్ కో ప్రాజెక్ట్ వచ్చినది ఎవరన్నా? ఎవరు గ్రీన్ కో ప్రాజెక్ట్ వచ్చినది ఎవరు? శంకుస్థాపన ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి అన్ని తయారు చేస్తే లాస్ట్ లో రిబ్బన్ కట్ చేసి ఇచ్చింది వచ్చే నారా లోకేష్. నేను తెచ్చాను గొప్పలు చెప్పుకుంటాను. సరే ఇవన్నీ వదిలేదు. 11 సీట్లు ఎందుకు వచ్చావు? ఈవీఎం స్కామ్ చేస్తారు, ముగ్గురు కలిసి సింగిల్ గా వచ్చారు. మీరేమో మళ్ళీ వచ్చేస్తే ఎలా అంటావు? మళ్ళీ స్కామ్ చేస్తే కాదు కానీ నువ్వు స్కామ్ చేసే అంటున్నావు కదా. మళ్ళీ నలుగురు వస్తారు కానీ మాట్లాడండి. ఇప్పుడు స్కామ్ అనేది 151 వచ్చినప్పుడు స్కామ్ అనేది పెరలేదు. ఆయన ప్రతిభ అంతకుముందు ఏం చేశాడని అంటే రౌడీజం గుండాయిజం చేస్తే 151 ఇచ్చేసారా? ఉండండి, నేను ఏం చేశాడు? ప్రజలకు ఏం ఉపయోగపడ్డాడు? ప్రజలకు ఏం ఉపయోగపడ్డాడు? ఏ సేవ కార్యక్రమాలు చేశాడు? జగన్ 151 వచ్చారు. మడ్డలు గట్ల పక్కన పెట్టబా. జగన్మోహన్ నేను చెప్తాను, నువ్వు అడిగిన దాన్ని నేను సమాధానం చెప్తాను. నేను అడిగిన నువ్వు సమాధానం చెప్తాను. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇవ్వడానికి కారణం ఏంటి? ప్రజల్లో వాళ్ళ నాన్న ముందు సానుభూతి చూపించారు. వాళ్ళ నాన్న మీద సానుభూతి. చేసినటువంటి ప్రగతి ఏమన్నా ఉందా? సేవ ఏమన్నా కార్యక్రమాలు ఉన్నాయి? పాదయాత్ర చేశాడు. ప్రజలకు 151 సీట్లు ఇచ్చేస్తారా? ఎందుకు ఇవ్వరు? ప్రజలకు ఉపయోగపడితే ఇస్తారు, ప్రజాసేవలో ఉంటే ఇస్తారు. అవన్నీ చెప్పగలపా. నువ్వు అన్నావు కదా 151 సీట్లు ఇచ్చినప్పుడు నువ్వెందుకు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని అనలేదు? ఇప్పుడు అదేగా చెప్తాం. మన రాహుల్ గాంధీ చనిపోయిన వాళ్ళకి కూడా ఓట్లు ఎక్కించారు కదా. అవన్నీ అనవసరం. ఇప్పుడు 100% అవుతాడు. ఎలా ఏం చేశాడు? టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. జగనన్న శంకుస్థాపన చేసి పూర్తి చేయమని టెండర్లు అంటే శంకుస్థాపన చేసి పూర్తి చేశారు. ఇప్పుడు శంకుస్థాపన చేశాడు. జగనన్న శంకుస్థాపన చేశాడు, చంద్రబాబు నాయుడు పూర్తి చేశాడు. ఓకేనా? పూర్తి చేశాడంటే లాస్ట్ చేశాడా లేదా? సంవత్సరాలు కష్టపడి కట్టాడు కదా, కట్టాడు కదా, అది పూర్తి చేశాడు కదా. మరి ప్రజాభవన్ ఎందుకు పడగొట్టాడు? పూర్తి చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ప్రజాభవన్ అన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడే డబ్బా రేకులు పడగొట్టితే వచ్చేస్తాయి కోట్లు. డబ్బా రేకులు వైజాగ్ లో. ఏదైనా నిర్మించాలని చూడడం కానీ పగడగొట్టాలని. వైజాగ్ లో రిషికొండ బీచ్ కబ్జా చేసి ప్యాలెస్ కట్టాడు అన్నారు. దాంట్లో మీ వాళ్ళు వేరే ఉంటున్నారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు ప్రజాస్వామ్యం మీ వాళ్ళే అన్నారు, దోచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎన్టీఆర్ పరిపాలన చేత కానటువంటి అసమర్థుడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేస్తున్నారు కదా, ఇప్పుడు చేస్తున్నాడు కదా. విజనరీ అంటున్నారు. సంవత్సరాలు కూడా అవ్వలేదు, అప్పుడే ప్రశ్నిస్తాను. కల్తీ మధ్యమా? ఎక్కడ చూసినా మద్యం కల్తీలో ఉంది. మద్యం కుంభకోణంలో 3,200 మాట్లాడేవు కల్తీ మద్యం అన్నా. కల్తీ మద్యము మీ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల పరిపాలనలో, కరోనా 2 సంవత్సరాలు తీసేస్తున్నారులే. 3 సంవత్సరాల పరిపాలనలో దగ్గరగా 3,50,000 మంది చనిపోయారన్న. అమర్నాథ్ తెలుసా నీకు? కోడుకుంట అంటారు. గుడివాడ అమర్నాథ్ తెలుసా? సేమ్ నీకు మళ్ళీ చించుకున్నాడు. ఏమమ్మా విన్నారు కదా? గుడివాడ అమర్నాథ్ ఏమైనా ఐటీలో నారా లోకేష్ అంటున్నారు కదా, ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి అభివృద్ధి చేసి. మంగళగిరి తెలుసా నీకు? మంగళగిరి ఫస్ట్ టైం ఎందుకు ఓడిపోయాడు? మంగళగిరి తెలుసా? మంగళగిరిలో తెలుసు. ఫస్ట్ టైం ఎందుకు ఓడిపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2వ ప్లేస్ మార్చడం తెలియదు. ఇప్పుడు అక్కడే నిలబడతాం అని చెప్పేసి పులివెందుల ఓట్లు కూడా అకౌంట్ చేస్తారు. చూసావా? మిషన్లు అనుకున్నావా? మిషన్లు కాదు. ఎవరు? బీటెక్ రవి ఇళ్ళల్లో దూరి ఓట్లు అయిపోకుండా ఎక్కడ కనపడిన వాళ్ళని కొట్టి నరకంతకులు ఘోరంగా చేశారు. పులివెందులు అంటే ఎవరిదన్నా? పులివెందులు అంటే ఎవరు? గవర్నమెంట్ ఎవరు? పైన అధికారం గవర్నమెంట్ ఎవరుంటే అంటే గవర్నమెంట్ మారిందని చెప్పేసి పులివెందుల్లో మొత్తం చేతుల్లో పెట్టుకొని చేశారు తప్ప అడ్డుగోలుగా వాదించడమే తప్ప. అడిగిన దాని సమాధానం చెప్పు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనేవాడు పరిపాలన చేతగానటువంటి అసమర్థుడు. పరిపాలన లేదు. వ్యవస్థ వచ్చిందా? సచివాలయ వ్యవస్థ
3 లక్షల వాలంటీర్లు ఏం చేశాడు? మీరు తీసేశారు. నేను తీసేశానయ్యా. కాదబ్బా, నేనేమంటానంటే ఎవరికైనా పని చేత కానోడికి పని ఇచ్చి ఎవడైనా చేపించుకుంటాడు. చంద్రబాబు చేతనే పథకాలు తెస్తున్నారు. కబ్జాలు వద్దు. దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ కార్యకర్తలు తలాలు కబ్జా చేస్తున్నాడు. వైన్ షాపులు అంటిస్తున్నాడు. వాళ్ళని లంచాలు అడుగుతున్నాడు. డైరెక్ట్ వైరల్ అవుతున్న వీడియోలు. అదే వైసీపీ గవర్నమెంట్ అన్నాడు తెలుసా? వైసీపీ గవర్నమెంట్ ఇన్ని రోజులు ఉన్నా కూడా ఏ ఒక్క రోజు మాకు ఇంతగా వైసీపీ గవర్నమెంట్ లో చిన్న ఉదాహరణ చెప్తానండి. చెప్పండి. క్లియర్గా విను. చెప్పండి. ఎండాకాలం వస్తే మా అమ్మగారు అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒక ఏసీ తీసుకెళ్లి బిగించానండి. వెంటనే ఈ కరెంటు బిల్లు కాదు, కరెంట్ వాళ్ళు వచ్చి ఓవర్లోడ్ అని 3,500 బిల్లు వేశారండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో పెట్టావు. ఈ గవర్నమెంట్ లో పోటీ పెట్టారు. పళ్ళ అంత సీన్ ఛార్జీలు కాదు, కరెంట్ ఛార్జీ కాదు. దుర్గా గుడికే కరెంటు బిల్లు కట్టలేక అవన్నీ కరెంట్ బిల్లు ఎవరైనా ఓవర్లోడ్ అని చెప్పి ఎవడన్నా బిల్లు కట్టించుకున్నది 24 లక్షలు. ఓవర్లోడ్ వస్తే ఇంట్లో 16-17 దిగిచ్చిన రోజు వచ్చేస్తుంది. ఓవర్లోడ్ దిగిచ్చిన రోజు కట్టకపోతే కరెంట్ కట్ చేస్తాను. అవన్నీ తొందరపడద్దు అని. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి లాంటి పరిపాలన చేతగాలన్నటువంటి చంద్రబాబు పరిపాలన చేతగా నారా లోకేష్ చెప్పండి. ఎవడో సింగల్ గా రండి. మీ వాళ్ళు ఎవరన్నా దమ్ముంటే సింగల్ గా వస్తాం, సింగల్ గా ఏదైనా పోటీ చేస్తాం. మీ వాళ్ళు సింగిల్ గానా? ఏందా సింగిల్ సింగిల్ అంటావు? పోటీ చేస్తాం. అభిమానం బాబు. సింగిల్ సింగిల్ అంటున్నావు కదా. నాని ఎవరు రబ్బా? రోజా ఎవరు రబ్బా? నాని ఎవరు? రోజా ఎవరు? అంబాజీ రాంబాబు ఎవరు? వీళ్ళందరూ ఎవరు బాబు? వాళ్ళంతా ఎమ్మెల్యే క్యాండిడేట్. ఎవరు? టీడీపీ నుంచి పుట్టిన వాళ్ళు. నీకు తెలుసా? టీడీపీ నుంచి పుట్టిన వాళ్ళు ఎందుకు తీసుకున్నాడు? టీడీపీ వాళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడు? భూమా ఫ్యామిలీ అంతా వాళ్ళు వైసీపీ వాళ్ళ? వైసీపీ వాళ్ళే. నేను తెలుగు రాజకీయాలు పుట్టిందే తెలుగుదేశం నుంచి. ఓకేనా? వాళ్ళని ఓడించిన జగన్మోహన్ రాజశేఖర రెడ్డి నుంచే. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా నిజాయితీగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీలో వాళ్ళమే పైకి తెచ్చాడు. ఓకేనా? అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి చేత డబ్బులకు సీట్లు అమ్ముకున్నాడు. ప్రూవ్ చేస్తా. ఏంది సీట్లు డబ్బులకు అమ్ముకున్నాడు. జగన్మోహన్ జన్మలో 54 దాకా అవడు. రాసి పెట్టుకో. 54 దాకా అవడు. 29 లో అవుతాడు. 54 దాకా అవడు. 29 లో అవుతాడు. 54 దాకా అవడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ అసెంబ్లీకి రాకుండా, ప్రజల పక్షాన్ని నిలబడకుండా, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఎక్కడో దాక్కుని తిరుగుతున్నారు. దాని సమాధానం చెప్పు. సమాధానమా? అసెంబ్లీకి వస్తే మైకులు కట్ చేస్తున్నారు. మైక్ ఇవ్వట్లేదు. నాకు తెలియదు. మైక్ నీకు తెలిసిపోయింది. మైకులు కట్ చేస్తున్నారు. ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చారా? ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చాడు. నిమిషం మాట్లాడేది. ఫస్ట్ 3 గంటలు ప్రెస్ మీట్ పెడతారు. దానికి ఆన్సర్లు ఎవరు చెప్తున్నారు? ఏ మినిస్టర్ వచ్చి చెప్తున్నాడు? చెప్తున్నాడు. దానికి ఆన్సర్లు మీ దగ్గర లేవు కదా. ఆన్సర్ చెప్తున్నా కదా. జనసేన కాలు కోటు కూడా సరిపోదు. వైఎస్ఆర్ రాజకీయం లేదు. జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కాలు కోటు కూడా సరిపోదు. రాసిపెట్టి ఇండియాలో అత్యంత నిజాయితీ పరుడు పవన్ కళ్యాణ్ గారు. అవునా? దాని గురించి మాట్లాడుకుందాం. చంద్రబాబు పరిపాలనలో చిన్న చీమ చిటుక్కు అయినా కూడా ఏం మాట్లాడట్లేదు. అన్ని కల్తీబద్ధం జరిగినా మాట్లాడట్లేదు. ఏంది మాట్లాడట్లేదు. అదే జగన్మోహన్ చిన్న జరిగినా కూడా అన్ని రైజ్ అవుతుంది. లక్షల కోట్ల దొంగకి మీరు ఇలాంటి అభిమానులు ఉంటే 100 కోట్లు ఖర్చు పెట్టుకుని ప్రజల సేవ చేసే వారికి ఎంతమంది అభిమానులు ఉంటారు? ఫ్లైట్ చార్జెస్ ఎంత? పక్కన పెట్టుగానే జగన్మోహన్ రెడ్డి దొంగ. ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎవరు?
జగన్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఏదేమైనా హైదరాబాద్ కి తిరగల, హైదరాబాద్ పారానికి ఒకసారి బాబు, జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అతని ఖర్చులతో సొంత టికెట్లు పెట్టుకొని తిరుగుతాడు, ప్రైవేట్ ఫ్లైట్ లో తిరుగుతాడు తెలుసా? ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని? ఎవరు సంతోషం? 48,000 కోట్లు పట్టుబట్టారు. ఎక్కడి నుంచి వచ్చాయి? చంద్రబాబు కూర్చుకుంటా 48,000 కోట్లు, మొన్న తక్కువ 8,000 కోట్లు పట్టుకున్నారా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలంటే సిగ్గుగా ఉంటుంది. నిరూపించలేకున్నారు కదా, మొన్ననే కదా ఈడీ అటాచ్ చేసింది. నిరూపించలేకున్నారు కదా. పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి దేవుడికి దొంగకి పోల్చొచ్చాను. దేవుడికి దొంగకి పోల్చొచ్చాను కాదు, దేవుడికి దొంగకి పోల్చొచ్చాను. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మొత్తం చిన్న పిల్లల్ని బాధపెట్టిన మాట్లాడండి. అంతమంది చనిపోతే కోట్లు బయటికి రావట్లే కదా. ఏదేమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మధ్యలో తీసుకురాకండి. ఎందుకంటే పవన్ కళ్యాణే మీ పతనానికి కారణం. ఎందుకంటే దేవుళ్ళ పవన్ కళ్యాణ్ ఉచ్చరించాలి లేకుండా మాట్లాడి ఇప్పుడు ఆడు యశ్వంత్ గా తిట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేదంటావు? ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ జగన్మోహన్ రెడ్డి మొత్తం అందరినీ మానభంగం చేసేస్తా, ఆడపిల్లల్ని మనుషుల్ని చంపేస్తా, కోసేస్తా, పీకలు నరికేస్తా చంద్రబాబు నాయుడు అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ దుర్మార్గాన్ని తీసుకెళ్లి ఎందుకు చేయలేదంటే? ప్రసాద్ చేశాడు. ఇంకా ఎవరు? వాసిరెడ్డి పద్మ చేసింది. వాసిరెడ్డి శ్రీనివాస్. బాబు మాట చాలా మంది బయటికి రావు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి బయటికి రావు తెలుసా? అప్పుడు సంగతి చెప్తున్నాను, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏం మాట్లాడతారు కానీ జగన్మోహన్ రెడ్డి అయిపోయింది. ప్రెస్ మీట్ పెట్టాడు. 3,200 కోట్లు. 9 తర్వాత 8 వచ్చిందా? 8 తర్వాత 9 వచ్చిందా? 8 తర్వాత 9 వచ్చిందా? 9 తర్వాత 8. ఫస్ట్ క్లాస్ చదివి 9 తర్వాత 8 అంటే ఏంది? మీ వాళ్ళు మా వాళ్ళు అసెంబ్లీలో ఫస్ట్ క్లాస్ అని అనలేదు. కాదు, ఒకటి చెప్తా విన్నబ్బా, వేళ ప్రజలకి మంచి జరగాలి, అందరూ కూడా పరిపాలన నిజాయితీగా నీతిగా నిజాయితీగా చేయాలి. కూటమి ప్రభుత్వం అంటే ప్రజలకైతే మంచి జరగదు. నేను రాసిస్తున్నాను. జరగదు. జగన్మోహన్ రెడ్డి అయితే దేవుడు ఎక్కువ జరుగుతుంది, కూటమి ప్రభుత్వం అయితే అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చిందే ప్రతి ఒక్కరికి సర్వనాశనం చేశాడు. అంతే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ని తీసుకొచ్చి ఉండబ్బా, వాలంటీర్ వ్యవస్థ అంటున్నా. మీ అమ్మగారు ఊర్లో ఉన్నారు వైసీపీ గవర్నమెంట్ లో వాలంటీర్ వ్యవస్థ ఇంటి దగ్గరకు వచ్చి సేవలు అందించాడా? పెన్షన్ కి